పద్యం యొక్క ప్రతిపదార్థం రాసేటప్పుడు దానికి మార్కుల కేటాయింపు ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము. పద్యం యొక్క ప్రతిపదార్థం అడిగినప్పుడు మార్కుల కేటాయింపు. 1 అన్వయ క్రమము, దీనికి 1 మార్కు కేటాయించారు. అంటే పద్యాన్ని అన్వయ క్రమంతో రచించినప్పుడు మనకి చక్కగా 1 మార్కు వస్తుంది. అలాగే పదాలు అర్థాలు వీటికి 3 మార్కులు కేటాయించారు. అంటే ప్రతి పదానికి కూడా అర్థాన్ని చక్కగా రాసినట్లయితే 3 మార్కులు వేస్తారు. అలాగే అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు. అంటే పద్యానికి ప్రతిపదార్థం రాసేటప్పుడు ఏ విధమైన అక్షర దోషాలు రాకుండా చక్కగా రాసినట్లయితే 1 మార్కు వేస్తారు. మొత్తము 5 మార్కులు పద్యానికి ప్రతిపదార్థం రాసేటప్పుడు అన్వయ క్రమాన్ని పాటిస్తూ అర్థాలను రాస్తూ అక్షర దోషాలు లేకుండా రాసినట్లయితే 5 మార్కులు సంపాదించడం చాలా సులభం. కనుక ప్రతి విద్యార్థి కూడా పద్యానికి ప్రతిపదార్థం రాసేటప్పుడు చక్కగా క్రమ పద్ధతిలో రాయడం అనేది అలవాటు చేసుకోవాలి.